మొట్టమొదట గడ్డపాలెం నేను వేయడం జరిగింది. కానీ వెంటనే పూజలు కాబట్టి అనుకున్నంత మొత్తంలో పెద్ద ఖర్చుతో కూడింది. ఇది కూడా అనుకున్నంత మొత్తంలో అమౌంట్ రాలా. సరే వచ్చిన కాడి భక్తులు ఈని పర్వం నేను వేసుకోగలను, నేను లక్షణంగా ఉండ అమ్మవారు లేవాలని దిగాను. ఆ ఖర్చులు జమ అంతా కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చూడండి. తర్వాత ఒల్లూరు రవీందర్ రెడ్డి కామాక్షమ్మ లోపల బయట షెడ్ వేసిన వాళ్ళు 10 రోజులు భోజనాలు, బ్రాహ్మణ భోజనాలు మేము పెడతామని ముందుకు వచ్చారు. వాళ్ళే పెట్టారు. మొత్తం షెడ్ అంతా పెద్ద అమౌంట్తో వేస్తానని శంకర్ రెడ్డి అన్నగారు వచ్చారు. కానీ కామాక్షమ్మ వాళ్ళు మేము వేయాలా అని పోటీ పడింది వాళ్ళిద్దరికి డోనర్స్కి. మేము వేయాలని చాలా పెద్ద ఖరీదైంది. అప్పుడు అన్నకి నచ్చజెప్పుకొని శంకర్ రెడ్డి గారికి నీకు ఇంకోటి పెడతాను వాళ్ళకి ఇచ్చేది తప్ప అని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్యాభర్తల్ని బతిలాడుకొని వెనక్కి టెంకాయ కూడా కొట్టాడు. పాపం వెనక్కి తగ్గించి గోల్డ్కి ఆయన తిప్పి రేకులకి వాళ్ళని తిప్పేసి, కానీ గోల్డ్దైనా రేకులైనా ఎక్కడ రూపాయి నేను ముట్టుకోవాలి. శంకర్ రెడ్డి గారు అడగండి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సీఎంఆర్ వాళ్ళని కనాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్ళు వచ్చినాక క్వాలిటీ బాగుందా, ఈయన ఎన్ని కేజీలు చేస్తున్నాడు, ఎంత బిగిస్తున్నాడు అనేది చెక్ చేసేది తప్ప డబ్బు శంకర్ రెడ్డి గారు నేరుగా అతనికే ఇచ్చేసుకుని మీరిద్దరు లాభాలు పెట్టుకోనేది వాళ్ళ ఫోన్ నెంబర్ అటాచ్ చేసేసారు. ఎక్కడా కూడా చింతాకంత మరక ఒక డబ్బు కానీ నగలు కానీ ఇంకొకటి 8 కోట్లు కుంభకోణం అని మీరు ఆరోపించడం అంటే మీరని కాదు. ఈ మధ్యకాలంలో అందరి నోట దేవస్థానం దివాలా తీసింది, అప్పులు ఊబిలో కూరుకోపోయింది, జీతాలు లేని పక్షంలో ఉంది. 8 కోట్లు మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారు లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. 32 మందిని అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెట్టి లక్షలు లంచం తీసుకొని అది కొంత ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్టు ఒకరు రాశారు. మనకి దేవస్థానంలో స్వాములు కానీ స్టాఫ్ కానీ 100 మంది ఉన్నారు. 100 మందిలో ఒక్కరినైనా విచారించారు. సుబ్రహ్మణ్యం నాయుడు ₹1 ముట్టుకొని ఉద్యోగం ఇచ్చాడా, ఒక స్వామి కాడ ₹1 తాయికొంటుడా, పూర్తి బాధ్యత నాది, దేనికైనా నేను రెడీ, శిక్షకి దేనికైనా రెడీ. ఒక్కరు చెప్పిన 100 మందిలో ఒకవేళ అటు ఇటు అయినా ఉంటారు కదా, వాళ్ళైనా అడగండి. నేను చేసినది మంచి కార్యక్రమం కాదు. 32 ఉద్యోగాలు నేను ఇలా. ఈ మధ్యకాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను ఉన్నప్పుడు ఒక 4-5 ఉద్యోగాలు పెట్టమన్నాడు. మీరు ఆర్డర్ ఇచ్చి చెప్పి ఈవోకి చెప్పండి, మేమందరం చర్చించుకొని ఫస్ట్ బోర్డులో అప్పుడు పెడతాను. ఫస్ట్ బోర్డులో పెట్టి అనుమతి తీసుకొని 4-5 ఉద్యోగాలు ఇచ్చాం.